హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో మీకు కొన్ని చెట్లను చూపిస్తాను. అయితే మా అక్కకు చాలా ఇష్టము, ఇట్లా గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టము. వాళ్ళకున్న కొద్ది ప్లేస్లోనే ఇలా తొట్లలో చెట్లను పెట్టుకుంది. తనకి ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము. చెట్లని చాలా బాగా చూసుకుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలోవెరా చెట్టు ఇంకా అన్ని స్టైలు అంటే కొంచెం ఇంటికి లుక్ బాగా ఉంటాయి ఈ చెట్లు. ఇవన్నీ డిజైన్ చెట్లు అన్నీ. ఇక్కడ ఇంకో మొక్క నాటింది ఈరోజే. అది వచ్చేసి గులాబీ మొక్క. దానికి కవర్ పెట్టిందండి. తనకి కొంచెం గార్డెనింగ్ గురించి తెలుసు కాబట్టి తనకు అన్నీ తెలుసు. నాకైతే అంత గార్డెనింగ్ గురించి నాకు అంత ఐడియా లేదు. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వినాయకుడిని తను బయట తెచ్చుకుంది. ఇక్కడ బాగా దొరుకుతాయి కదా ఉప్పల్ దగ్గర, అటు నాగోల్ సైడ్ ఏమో తెచ్చుకుంది ఇది వినాయకుడు. ఇక్కడ వచ్చేసి ఇలా మంచిగా అలంకరించుకుంటే ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది వినాయకుడు. ఇంకోటి వచ్చేసి మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ అయితే ఎవరింట్లో అది పెట్టినప్పుడు చాలా బాగా పెరుగుతుందో, మనీ ఉంటాయని ఒక నమ్మకం అంట. చూసారు కదా చాలా బాగా తీగలు ఎలా మొత్తం సెట్ చేసి పెట్టింది ఇట్లా మొత్తము. అసలు ఎంత బాగుంటుందంటే ముందట ఇదంతా ఎంట్రన్స్లో అండి. ఇదంతా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇట్లా ఎంట్రన్స్లోనే ఎంత బాగా కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. మా ఇంట్లో కూడా ఇలా పెంచుకుందామంటే మా దగ్గర కోతులు చాలా ఉంటాయి మా భువనగిరిలో. అస్సలు ఒక్క తొట్టి కూడా ఉంచాయి. నాకు అందుకే అంత ఇంట్రెస్ట్ అనిపించదండి. వాటి మీద ఇంట్రెస్ట్ కూడా పెట్టను. అసలు పెట్టిన తొట్లనే పలగొట్టేస్తుంటాయి. అందుకే ఇంట్రెస్ట్ ఉండదండి. చూసారు కదా ఎంత బాగుందో. మీకు ఎంతమందికి ఇలా గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టమో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.